ఈ బైండ్ల కళ ఎట్లా పుట్టింది? అసలు బైండ్ల అంటే ఏంది అనేది ఏంటంటే, అసలు పరశురాముడు ఉంటాడు కదక్క, ఎల్లమ్మ కొడుకు పరశురాముడు. ఆ పరశురాముడు ఏం చేస్తాడు, ఎల్లమ్మ పోయి మన మాదిగి వాడలా లందల దాపెట్టుకుంటాడు. లందల దాపెట్టుకున్నప్పుడు పరశురాముడు వెతుక్కుంటా పోతుంటాడు. ప్రతి వాడ తిరుగుతాడు, బలిజవాడ, బాపనివాడ, ఈరముష్టి, గొల్లవాడ, సబ్బండ వరణాలు తిరుగుతాడు. ఏ జాతుల కనుక ఎల్లమ్మకు జాగలు ఇవ్వలేదు, మాదిగి వాడల మాత్రం జాగలు ఇచ్చారు, లందల జాగలు ఇచ్చారు, మాదిగి మాతంగి జాగలు ఇచ్చింది. అయితే వెతుక్కుంటా పోయేటప్పుడు మా అమ్మ ఏడ దొరుకుతలేదు, మా అమ్మకు షిగాలు తెప్పియాలి, మా అమ్మకు సిగన్ తెప్పించి మా అమ్మను ఎక్కడున్నా లేపుకొని అది చేయాలి అన్నట్టుగా పరశురాముడు ఏం చేసిండు, ఒక రాక్షసి వస్తా పరశురాముడు వెతుక్కుంటూ వస్తుంటే ఒక రాక్షసి అడ్డం వస్తుంది. ఒక రాక్షసి, ఆ రాక్షసిని చంపి ఆయన పేగు తీల్చిండు. ఆయన పేగు తీసి ఇసొంటి ఇది చేసిండు, ఇక్కడ పేగుతోనే ఇది చేసిండు. తర్వాత ఆయన మోచేయి నరికి ఇసొంటి కట్టెను గావించిండు. తర్వాత ఆయన డొక్కలు ఉంటాయి కదక్క, ఆ డొక్కలు తీసి అలాంటిది చుట్టుముట్టు జమడిక చేసుకున్న తర్వాత ఆయన కాళ్ళకు గజ్జలు కట్టుకొని మాదిగి వాడకు వచ్చింది. మాదిగి వాడకు వచ్చి మా అమ్మ ఎక్కడ పోయిందని వెతుక్కుంటా పోతుంటే లంద దగ్గర ఎల్లమ్మ దాపెట్టుకున్నప్పుడు పిరికెడు బండారు, పిరికెడు గవ్వలు రాలింటాయి, అక్కడ ఉనింటాయి, యాపాకు అంతా ఉనింటది. నా తల్లి ఎక్కడ పోయలేదు, మా అమ్మనే పసుపు బండారు పెట్టుకునేది, మా అమ్మనే గవ్వలు వేసుకునేది, ఇక్కడనే ఉంది అనుకొని ఆ లంద దగ్గరికి వెళ్తాడు. లంద దగ్గరికి వెళ్ళినాక ఎల్లమ్మ కోసం పాటలు పాడుతుంటాడు. ఆ ఏం పాటలు పాడతాడంటే, ఎందెందున్నవే లోకమాత, ఏ వాడనున్నవే లోకమాత, ఎందెందున్నవే లోకమాత, అరే ఎందెందున్నవే లోకమాత, ఏ వాడనున్నవే లోకమాత, ఎందెందున్నవే లోకమాత, అమ్మా నీ కొడుకు రాముడు వెళ్ళమ్మ, పరిచే రాముడు వెళ్ళమ్మ, నీ కొడుకు రాముడు వెళ్ళమ్మ, అరే కాలసిరి గజ్జలు కల్లువానే ఎల్లమ్మ నీపై చల్లువానే, కాలసిరి గజ్జలు కల్లువానే, అరే రావే ఎల్లమ్మ రాజులు మెచ్చిని చేతమ్మ, రావే ఎల్లమ్మ అడగడుగు దండాలు దేవతమ్మ, ఆపది మొక్కులు దేవతమ్మ, అడగడుగు దండాలు దేవతమ్మ, ఆపది మొక్కులు దేవతమ్మ. ఈ పాట పాడిన తర్వాత ఎల్లమ్మకు మెల్లగా పూనకం స్టార్ట్ అవుతుంది, అంటే శిగం అనేది స్టార్ట్ అవుతుంటుంది. స్టార్ట్ అయినాక ఇక పరశురాముడు ఇంకో పాట పాడతాడు. సున్నపులందర చూస్తేనమ్మ కారగల్లలా కంటేనమ్మ, సున్నపులందర చూస్తేనమ్మ కారగల్లలా కంటేనమ్మ, అక్కర్లే జోకర్లే జోగులెల్లంగా చూతున్నా, ఎల్లమ్మ తల్లి బాజునాడంగా చూతున్నా, అక్కర్లే జోకర్లే కడబాయి ఓ నీళ్లు తీసుక కడవానే తీరబెట్టుక, కడబాయి ఓ నీళ్లు తీసుక కడబాయి ఓ నీళ్లు తీసుక కడవానే తీరబెట్టుక, అక్కర్లే జోకర్లే జోగు నెల్లంగా చూతున్నా, ఎల్లమ్మ తల్లి బాదునాడంగా చూతున్నా. పాట పాడిన తర్వాత ఎల్లమ్మకు షిగాలు వస్తాయి. షిగాలు వచ్చిన తర్వాత ఆ గజ్జలు కట్టుకొని, కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడ 7 పటాలు చంద్రపటాలు వర్షింటాడు. ఎల్లమ్మకు షిగాలు రాగానే ఆ ఎల్లమ్మకు కొందరికి జడలు కడతాయి అంటారు, విన్నారా మీరు? ఆ జడలు అంటే ఎట్లా కట్టినాయి అంటే, సున్నపులంద కరలంద, మాదిగి వాడల సున్నపులంద కరలంద, సున్నపులందల ఆ సున్నం అనే అమ్మవారి కొరికి ఇక్కడ జడలు కడతాయి. ఆ జడలు ఒక్కసారిగా శివం వచ్చినప్పుడు ఈరవంచుతుంది పైకి. ఈరవంచినప్పుడు పరశురాముడు చూసి ఆ జడలను అనేది పట్టుకొని పైకి లేపుతాడు. పైకి లేపి అప్పుడు ఏమంటాడంటే, ఓయమ్మ రేణుకా పరమ జ్యోతి వెళ్ళమ్మ, తండ్రి ఎవడు తాత ఎవడు వెళ్ళమ్మ, వచ్చిన వెళ్ళమ్మ, పరమజ్యోతి వెళ్ళమ్మ, దానిలాగా దింక వచ్చి నీవు సున్నపులంద కర్రలందరూ దాపెట్టుకున్నావు ఎల్లమ్మ, ఎక్కడ పోయినా నీ ప్రాణం తీసి నీ డొక్కల
ప్రాణనేస బిడ్డ నా తండ్రి పేరు తాత గుర్తుల తాత గోత్రాల మునుమని సంపద చెప్పమంటే ఇలాగ దగ్గర వచ్చినామమ్మా తండ్రి పేరు చెప్పమని వరకు నాయన కనుక ఎల్లమ్మ ఏమంటున్నది భగవంతా కుడక పరశురాముడు నాయన తండ్రి పేరు చెప్పమంటున్నావు నాయన పంచవన్నెల కుడకవురా నీ తండ్రి పేరును ఎరగలేదు తాత కొడుతులు ఎరగలేదు నాయన ప్రాణం తీసే సమయం అవుతున్నది కొడక రాముడా కనుక వదిలిపెట్టు నాయన నీవు ఎంచంగా పంచంగా 7 ఏళ్ల పిల్లగానివి నాయన 7 ఏళ్ల పిల్లగానివి నేను ఒక మాట చెప్తా విను నాయన పాలు దాగి రామన్నా రామన్నా రామయ్య పారి ఆటలాడాలన్నా విన్నదిని వెలియాటలాడాలన్నా ఒక మాట చెప్తా విని ఎల్లమ్మ పాలు దాగి పారి ఆటలాడమంటున్నాం విన్నదిని వెలియాటలాడమంటున్నావు ఎల్లమ్మ ఎన్న నీ పాలు నేనున్నానమ్మా సనువాలు నేను రాగానమ్మా నీరున్న సర్వాల దాగన వెళ్ళమ్మా తండ్రి పేరు చెప్పు తాత గుర్తుల తాత గోత్రాలు చెబితేనే చెప్పు మా రాల వెళ్ళమ్మా గనక ఎల్లమ్మా ఏమంటున్నది నాయన ఏమయ్యా పంచమనుల కొడక పరశురాముల నాయన నీకు తండ్రి పేరు చెప్పాలంటే నాయన నీకు 21 సంవత్సరాలు రావాలి నాయన మీసం అందాని కొడక అప్పుడే తండ్రి పేరు చెప్తా నాయన సంపిన్న సారే బతికిన్న సారే ఎన్ని భాషలు ఏమన్నా అన్ని భాషలు చేస్తే కానీ నీ తండ్రి పేరు అయితే నాకు ఎరకలేదని ఎల్లమ్మ 21 సంవత్సరాలు నిండిన తర్వాత మా నాయనను చంపింది ఎవరైనా అప్పటికి వేధిస్తూ ఉంటాడు. ఈ కథ అట్లా కొనసాగుతుంది. ఎల్లమ్మ తల్లి కథ, ఇదంతా పరశురాముని కథ, జమదగ్ని మునిరాజు కథ, ఇది అందులోనే వస్తది మొత్తం. మీరు ఎన్ని రకాల దేవతల కథలు చెప్పగలుగుతారు? వీరనాగమ్మ, ఎల్లమ్మ చెప్తాం. రెగ్యులర్ నడుస్తాయి. మొత్తం మీద ఎల్లమ్మను లందల నుంచి తీసుకురావడానికి ఈ కళ ప్రత్యేక పాత్ర పోషించింది అందులో. రైట్, ఇది ఇట్లా నడుస్తుంది. అంటే బైండ్ల కళలలో కూడా రకాలు ఉంటాయా? అంటే ఇప్పుడు గావు పడతారు, వాళ్ళు వేరు మీరు వేరా? గావు పడతారు అంటే ఇప్పుడు మాది వనపర్తి సైడ్, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల అటు సైడ్ ఏం చేస్తాము, మామూలుగా పండుగ ఎల్లమ్మ పండుగ కానీ, నాగమ్మ వీరనాగమ్మ పండుగలు, పోషమ్మ పెద్దమ్మ పండుగలు, ఈ పండుగలు చేస్తుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం పోలేరమ్మ అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు. అంతమంది దేవతల్లో ఒక్కొక్క యాస, ఒక్కొక్క భాష, ఒక్కొక్క ప్రాంత విధానంగా పిలిచే విధానం ఉంటుంది కదా. ఇప్పుడు కొంత దిక్కేమంటారు, ఇక్కడ వరంగల్ ఇక్కడ పోతే బైండ్ల భవనీయులు అంటారు, బైండ్ల భవనీయులు అంటారు, కొంత దిక్కు పోతే పంబాల అంటారు. ఇదంతా ఒకటే జాతికి సంబంధించిన వ్యక్తులు. అంటే ఇంట్లో కళారూపాలల్లో వేరు వేరు వాళ్ళు చేసే పనులు వేరు వేరు. ఇప్పుడు కొంత దిక్కు బైండ్లలో కూడా చేస్తున్నారు, పోతరాజు గావు పట్టడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అంటే మా సైడ్ అయితే మా తాత ముత్తాతలు కూడా చేయలేదు ఆ పని. ఇటు అది చేయకపోతే ఇక్కడ నడవదు. నల్గొండ ఈ సైడ్ అయితే గావు పడతారు. ఇక్కడ మీరందరిది ఒకటే ఊరా? ఈయన సొంతం మా అక్క మొగుడు సేను. ఈయన ఈయన తమ్ముడు అన్న విజయ్. ఇక మాకు సొంతం తమ్ముడు అన్న, మా తాత కొడుకు. ఇక అన్న అని అలవాటు, చిన్న తాత పెద్ద తాత కొడుకు, తాత కొడుకు. మొత్తం మీద గావు పట్టేటోళ్ళు వేరు, ఇది మీ కళ వేరు. అంటే పెద్దమ్మ తల్లికి అట్లా కొలుస్తారా మీరు? పెద్దమ్మ తల్లి కూడా కొలుస్తాం అక్క. పెద్దమ్మ అంటే పెద్దమ్మ పండుగ చేస్తాము. పెద్దమ్మ పండుగ చేసినప్పుడు అక్కడ గావు పడతారు. అంటే పోతురాజులు సపరేట్ గా వస్తారు. మా సైడ్ మేము పట్టాం కదా, అందుకోసం సపరేట్ వస్తారు. మీ సైడ్ సపరేట్ వస్తారు గావు పట్టడానికి. గావు పట్టి వెళ్ళిపోతారు.